अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्री अलुवेलुमंगा समेत श्री वेंकटेश्वर स्वामी नमः। श्री कृष्ण परमात्मने नमः। श्री गोदादेव्यै नमः। नीलातुङ्गस्तनिगिरितटिसुप्तबुद्बोध कृष्णं पारात्यं संश्रुतिशतमध्यापयन्ति सोचिष्टायां सजनिगणतया भुङ्क्त्वा भुङ्क्त्वे गोदा तस्यै नमैदमिदमस्तु भूयः। அன்னவயல் புதுவயல் ஆண்டாள் அரங்கற்கு பண்ணுதில் பல்பல்பதியம் இன்னிசையால் பாமாலை பூமாலை சுடி கொடுத்தாளை சொல்லு சுடி கொடுத்த சுடிக்கொடியே தொல்பாவை பாடி அல்வ பல்வலாய் నాడి నీవే మాతం నమది నల్గు. భగవద్భక్తులందరికీ నేటి 22వ పాశ్రం అనుసంధానానికి స్వాగతం. ముందు మనము పాశ్రాన్ని అనుసంధిద్దాం, తర్వాత వివరణ తెలుసుకుందాం. அங்கன்மாய் தர்ஷர் அபிமான பங்கம்மாய் வண்டில் பல் கட்டில் கீழே செங்கம் மேற்பால் வந்து தலைப்பை யுத்தம் கிங்கினி செய்ய தாமரை பூ போலே செங்கன் சிறுத்து எம்எல் விழியாவோ திங்களும் ஆதித்துன் ரெண்டல் போல் அங்களுண்டு கொண்டல் மீள் நோக்குதியல் எங்கள் மீள் శాప విళిందేలో ఎంబావోయ్. అండాల్ త్రివేషణం. అందమైన దేశములలో విశాలమైనట్టి ఈ భూమిని తమ స్వంతమైన దని గర్వించిన చిన్న జీవి నుండి రారాజులందు అందరూ తమ అభిమానములను వదులుకొని నీవు తప్ప వేరే దిక్కు లేక వచ్చి నీవు శయనించిన మంచము క్రింద నీ సేవకై చేరి సంఘములుగా పడిగాపులు పడి ఉన్నట్లే మేమును మా యొక్క స్త్రీలతో అభిమానాన్ని వదిలి అనన్య గతికులమై నిన్ను చేరగలుగుతుంది. స్వామి చిరుమూవలు నోళ్లు తెరుచుకొని ఉండునట్టును అప్పుడే విచ్చుకొనుచున్న చంద్ర తామరల వలను నీ యొక్క ఎర్రని నేత్రములను ఒక్కసారిగా తెరువక మెల్లమెల్లగా మేము ఓర్చుకొనేటట్లు తెరచి నీ చూపు మాపై ప్రశంపజేయమా. సూర్యచంద్రుల్లో ఒకతరి ఉదయించినట్లు చల్లని తేజస్సును ప్రదర్శను సుందర వికసితత్వ నేత్ర ద్వయంతో ఒక్కసారి మమ్ము కటాక్షింతివా. ఇక నిన్ను వదలట అనేది మేము అనుభవించి తీయవలసి ఉన్న ప్రార్థన అంతయు నశించి నీ సంశేషుని పుణ్యాన్ని పొందగలము అని ఆండాల్ తల్లి నేడు ప్రార్థిస్తోంది భగవంతుణ్ణి. దురభిమానం దూరమైంది. నిన్ను చేరి స్తుతించి మేల్కొని సౌందర్యమును సేవించాలని వచ్చాం మేము అని గోపజనకులు అన్నా అసలు వీళ్ళ అంతరంగాల్లో ఏముందో చూడాలని మొదలు స్వామి తాను అసలు కాదంటే వీళ్ళు మరో చోటుకు వెతుకుతూ ఉంటారా అని చూద్దామని లేవలేదు. స్వామి పైన నీకు సొత్తులైన వారం మరి వేరే దేనికి చెందము, స్వీకరించినా వదలకున్నా నీ ఇష్టం సుమా అంటున్నారు వీరు. లంక వదిలాడు విభీషణుడు. రాముడున్న చోటికి ఉత్తర తీరం చేరాడు. ఆకాశంలో నిలిచాడు. భార్య పుత్రులు సిరి సంపదలు అన్నీ వదిలేశాడు. రామరక్షణ కోరాడు. రాముడు రక్షించకున్నా తిరిగిపోయేది లేదు, వదిలేసిన వాటిని పట్టేది లేదు అంటూ పూర్ణ శరణాగతి చేశాడు. గోపికలు అదే చేస్తున్నారు. భగవంతుడు ఒక్కడే నాకు అనుకూలం అనే సంకల్పం మొదట కలగాలి. వానికంటే వేరేవన్నీ కూడా ప్రతికూలమేనని వాటిని వదలాలి. స్వామి రక్షించి తీరుననే విశ్వాసము ఉండాలి. విశ్వాసానికి తగ్గట్టు ఆశ్రయించాలి. వెళ్ళి తనొక్కసారి అర్పించాక వాడు ఏమి చేసుకున్నా తనకు సంబంధం లేదు అనాలి. తన దోషాలను అంగీకరించాలి. విశ్వాసంతో శరణాగతి చేసిన వాడికి ఈ 6 గుణాలు ప్రకాశిస్తాయి. భగవంతుని అనుకూలమే అనుకుంటారు చాలామంది, కానీ ప్రాప్తి వస్తువులు వదల్లేదు.
నాది నాదనే మమత పెంచుకుంటారు. నిజానికి అవన్నీ కూడా దేవునివే. మనం నాది అనుకుంటున్నామంటే భగవంతుడి వస్తువుని దొంగలిస్తున్నాం. వాడికి చెందినగా గుర్తించి నేను వాని దాసుడినే కనుక ఆ సంబంధం నాది అనవచ్చు. కానీ అలా అనుకోవడం మనకి నచ్చదు. మన అభిమానానికి అడ్డొస్తుంది. ఇలాంటి కూడని అభిమానాలు ఎన్నెన్ని వస్తువులు మీదో పెంచుకుంటాం. వాస్తవానికి అవన్నీ కూడా హృదయానికి గుచ్చుకునే శోకపు మేకు లాంటివి. జీవుల కర్మానుగుణంగా ఈ వస్తువులన్నీ కూడా పరమాత్మనే కల్పించి ఇచ్చాడు కనుక ఇవన్నీ పరమాత్మయే అనాలి. కానీ ఈశ్వరోహం అహం భోగి, నేను నేటికి వీటికి ప్రభువుని, నేనే ఇవన్నీ కూడా తయారు చేసుకుంటున్నాను అంటాడు. ఇది దురభిమానం కదూ, అది మేము వదిలి వచ్చాము స్వామి అంటోంది ఆండాల్ ఈరోజు. సుందరమైన విశాలమైన గొప్ప ప్రదేశములుగా ఈ భూమిని అంతటినీ పాలించిన రారాజులందరూ కూడా ఒకనాటికి తమ తమ రాజరిక అభిమానులను కోల్పోయి గతిలేక నీ పాదాశను కోరి నీ పడక ముందు మంచపు కోళ్ల వద్ద గుంపులు గుంపులుగా పడి ఉంటారు. స్వామి, మేము అలానే ఇంతకాలానికి వచ్చి నీ పాద సన్నిధికి చేరగలిగామే, ఏం ఆశ్చర్యం అంటోంది ఆండాల్. భూమి అంతా కూడా అత్యంత సుందర రమణీయంగా ప్రాంతాలుగా తయారు చేశాడు పరమాత్మ. ఎందుకు? జీవుల కర్మానుగుణంగా వీరికి అనుభవింప చేయాలని. భూమి భగవానునిదే, అనుభవించేది ఆయన్నే. కర్మ కొద్దీ ఒక్కొక్క అడికి ఈ భూమి మీద చీమ పదవి, ఒక్కొక్కడికి బ్రహ్మ పదవి వస్తాయి. పదవికి తగ్గ అధికారం, అధికారికి తగ్గ చోటు, నియంత్రణ శక్తి లభిస్తాయి. లభించిన దాంతో ఇవి దేవుడిచ్చాడని నడిపించేది వాడే. వాని అనుగ్రహానికి ఇది సాధనం కావాలి అని తెలియాలి. నీది అంటూ పదవి రాగానే గర్వం కూడా బయలుదేరి ఇదంతా నాది అదంతా నీది అంటూ పట్టింపులు, ఆక్రమణలు, అన్యాయాలు బయలుదేరుతాయి. ఒక్కడిదొకడు కొల్లగొట్టుతూ ఉంటాడు, ఇంద్రుని బలిచక్రవర్తిలాగా. ఇది చూసి మధ్య మధ్యలో పరమాత్మ దిగివచ్చి తన పాదాలతో కొలిచి ఇదంతా నాదే, అయినా మీకు ఇస్తున్నాను, జాగ్రత్తగా మెలగండి అంటూ ఉంటాడు. కానీ వీళ్ళకి లక్ష్యం ఉండదు. చీమకి చీమంత గర్వం, బ్రహ్మకి బ్రహ్మంత గర్వం ఉంటుంది. తరించాలంటే బ్రహ్మ, చీమ కూడా పరమాత్మ మీదే ఆధారపడి ఇవ్వాల్సిందే. వారిరువురి ప్రయత్నం సాధకం కాదు. ఇరువురిలో కూడా ఎవరికి త్వరగా ఫలసిద్ధి కలుగుతుందంటే, ఎవరికి తక్కువ అభిమానం ఉంటే వారికి ఏ యోగ్యతలు లేవు. నీ ఏ అనుష్ఠానం చేత కాదనుకున్న వాడికి బదలాల్సినవి బాధ్యతలు తక్కువగానే ఉంటాయి. కనుక వాడికే భగవత్ సమాశయనం, భగవద్రక్షణ అంగీకరించడం సులభం. నాకెన్నో బాధ్యతలు ఉన్నాయి, నాకెంతో శక్తి ఉందని గర్వించే బ్రహ్మాదులకి కూడా అన్నీ వస్తేనే కదా రక్షణ. అవి వదలడానికి 7 జన్మలు చాలవు. 7 జన్మలు సాధనలు చేసిన చతుర్ముఖాలకు కూడా లభించని ఫలం కొందరికి ఏం చేయకుండానే లభిస్తుంది. గోపికలంతా అంతే కదా. మెమ్మాలకు మేము చెయ్యగలమనే గర్వం, మరి గోపికలకు తాము ఏమీ చేయలేమని విశ్వాసం. గర్విష్ఠులకి వదలవలసినవి ఎక్కువ, బంధాలు ఎక్కువే కదా. మరి వీరికైతే ఏమీ ఉండవు. ఇద్దరికీ సాధనం దేవుడే. ఏమీ లేనివాడు వెంటనే అంగీకరించి చెయ్యి ఆనందంతో చేస్తాడు. ఉన్నాయనుకున్నవాడు ప్రయత్నాలు చేసి చేసి ఎదురు దెబ్బలు తిన్నాక కూడా మరీ తన వల్ల కాదని గుర్తించాక అప్పుడు చెయ్యి చేస్తానని ఏడుస్తూ చేస్తాడు. ఒక్కసారి నువ్వు చేరాక మళ్ళీ రాజమిచ్చి పొమ్మంటే పాత కష్టాలు స్మరించి పోరట భయం వల్ల.
నీ వద్దే ఉండిపోతానంటారు. నీ వద్దే ఉన్నాడు కనుకనే లక్ష్మణుడు ఏ నింద పాంచక పొగబడతాడు. దూరంగా ఉన్నందువల్లనే కదా తెలియని నేరం మోయవలసి వచ్చింది భరతునికి. దూరం కావాల్సిన వస్తుందని రాజ్యమే వద్దన్నాడు లక్ష్మణుడు. అలానే రాజులంతా కూడా నీ మంచపు పాదాల వద్దనే ఉంటామంటారు. ఈ గర్విష్ఠులు నిన్ను చేరడానికి ఎంత కాలం పడుతుందో స్వామి. మేము నిన్ను చేరడానికి ఇంతకాలము పట్టింది. మా స్త్రీతో అభిమానం దూరం చేసింది ఇంతకాలం. ఇది తొలగి నీ సన్నిధి చేరడం నీ ప్రయత్నమే. సముద్రంలో కొట్టుకుపోయే వారికి ఒడ్డు దొరికినట్లు ఇంతకాలానికి నీవు చేరామయ్యా. పరమాత్మ మనకే సృష్టించిన అందమైన భూమిని మనకిచ్చిన శరీరాలే. దీనిలో భోగాలు కర్మానుగుణంగా ఆయనే ఇచ్చి మన సేవగా తలవమన్నాడు. అది మరిచి ఎన్నెన్ని జన్మలెత్తామో తానే ఎన్నెన్నో సుకృత్యాలు చేర్చి ఈ మానవ శరీరం కృష్ణ ప్రేమని ఇచ్చుకున్నాడు. మేం వీడిన దూరం నీ వద్దకు రావడంలో దౌర్బల్యం చూడవయ్యా. విడిన సీత తిరిగి రాముణ్ణి చేరడం ఎంత ఆశ్చర్యమో, మేము నిన్ను చేరడం అంతే ఆశ్చర్యంగా ఉంది. ఆ రాజులు శరీర రక్షణ కోసం వస్తారు. మేమేమీ ప్రయోజనం కోరకనే వచ్చాం తెలుసా అన్నారు వీరు. సరి చేరిపోయారు కదా ఊరుకున్నాడు స్వామి. చేరాం కానీ ఫలం చిక్కవద్దా ఏమది అడిగాడు స్వామి. నీవు నిద్రలేసే సౌందర్యం మేము చూడాలి. నువ్వు నిద్రించే నీవు చిరుమువ్వ గజ్జలు వల్లనున్న నీ దివ్య నేత్రాలు పద్మము వికసిస్తున్నట్లు అసలు పద్మాలు మెల్లగా తెరవాలి. అప్పుడు ఆ సౌందర్యం మేము చూడాలి అన్నారు. అంతలోని నీ కంటికి పోలికలు కావు. అంతకంటే వేరు పోలికలు లేవు. నీ నేత్రాలకు అవే సాటి, వేరే పోల్చలేం అన్నారు వీరు. ఆ వాత్సల్యపూర్ణ నేత్రాలను తెరుచుచూ మెల్లమెల్లగా మా వైపు కటాక్షించవా. ఆ చూపుల్లో చల్లదనాన్ని ప్రేమను ఒక్కసారి తెరిచేస్తే మేము ఓర్చుకోలేము. ఆరార తెరిచి ఆ ప్రేమ మేం సహించగలిగాక మళ్ళీ తెరవాలి. స్వామి, మా తప్పులు నీ కళ్ళను మూసుకునేటట్టు చేస్తాయి. అమ్మ అనుగ్రహం వాటిని తెరిపిస్తుంది. మాకు బాగుపడే కాలం రాలేదని కనులు మూసుకుంటావు. మా ఆతధ్వని తెరుస్తుంది. వాటిని ప్రథమ స్పందన నుండి చూడాలనుకుంటున్నాం అన్నారు. పూర్తిగా మేం భరించగలిగాక అప్పుడు తెరిస్తే, నీ రెండు నేత్రాలు పూర్తిగా తెరిస్తే సూర్యచంద్రులు ఒక్కసారి ఉదయించినట్లు ఉంటుంది. సూర్యుని అంత కాంతి, చంద్రుని చల్లదనము ఒకేసారి ప్రవహించి ఆ నేత్రాల్లో మమ్మల్ని చూస్తే మా మీదుండే శాపాలన్నీ పోతాయి తండ్రి. అలా మమ్మల్ని అనుగ్రహించమని ప్రార్థించారు. నీ చూపు వల్ల శరీర అభిమానం నశించింది. మేం స్వాతంత్ర్యం తొలగి నీ వారమని తెలిసింది. అన్యులకు కాదు, నీకే చెందిన వారమని గుర్తించాం. మా రక్షణ వారం నీదేనని విశ్వసించాం. నీవే సర్వబంధువు అని ఆశ్రయించాం. ఈ జ్ఞానఫలమంతా నీ తృప్తియే కాని మాకేమీ ప్రయోజనం వద్దని తెలిపింది ఆండాళ్ బృందం. స్వామి, నీ ఎడబాటు చేత పాపం అదే నిన్ను చేరితేనే కదా తీరేది. అనుగ్రహించు. రుద్రుని శాపం అమ్మ వల్ల పోయింది. అహల్య శాపం నీ పాద రజస్పర్శ వల్ల పోయింది. దక్ష శాపం స్నానం వల్ల పోయింది. మాకీ 4 నీతో కావాలి. మా పాపాలు అప్పుడే తొలగిపోతాయి. అనుగ్రహించు అంటూ మేలుగొల్పు పాడింది ఆండాళ్. ఆండాళ్ తెలియజేశాం. జై శ్రీమన్నారాయణ.